వెల్కమ్ టు శ్రీ చైతన్య ఆఫ్లైన్ డిఎస్సి. మనం తిరుపతిలో శ్రీ చైతన్య డిఎస్సి అనేటువంటి బ్రాంచ్ని మనం ప్రారంభించడం జరిగింది. ఈ సువర్ణ అవకాశాన్ని స్కూల్ అసిస్టెంట్ సోషల్ వారు ఉపయోగించుకొని 100% మీరు విజేతలు అవ్వాలని శ్రీ చైతన్య డిఎస్సి నుంచి నేను ఆశిస్తున్నాను. రెడీకోనా? మన శ్రీ చైతన్య డిఎస్సిలో ఉన్నటువంటి ప్రత్యేకతలు ప్రతిరోజు కూడా ఉదయము 9 గంటలకి ప్రారంభమయ్యి సాయంత్రం 9 గంటలకి అంతా క్లాస్ వర్క్ అనేది ఫినిష్ అవుతుంది. ఉదయము 9 గంటలు ప్రారంభమైనటువంటి క్లాస్ వర్క్ ఆఫ్టర్నూన్ సెక్షన్ వరకు ఎకానమీ, ఆఫ్టర్నూన్ నుంచి అంటే 2 to 5 ఏం జరుగుతుంది? జాగ్రఫీ జరుగుతుంది. అంటే ఎవ్రీడే 2 సబ్జెక్ట్, డిఫరెంట్ సబ్జెక్ట్. అదేవిధంగా ప్రతిరోజు ఒకరోజు ఎకానమీ ఉంటే మరొక రోజు హిస్టరీ, అదేవిధంగా మరొక రోజు హిస్టరీ ఉంటే మరొక రోజు హాఫ్ డే సివిక్స్ ఉంటుంది. అండ్ దెన్ మెథడ్స్ మాత్రం డైలీ 1 డే మొత్తం జరుగుతుంది. ఇక్కడ 5 నుంచి 15 మినిట్స్ బ్రేక్ తర్వాత మనకు డైలీ ఆఫ్లైన్ టెస్ట్ అనేది ప్రారంభమవుతుంది. ఒక అంశం ఇక్కడ మనం ఇచ్చేటువంటి డైలీ ఆఫ్లైన్ బ్యాచ్లో ఆఫ్లైన్ రిటర్న్ టెస్ట్లో కంటెంట్ ప్రశ్నలు వస్తాయి. ఆ కంటెంట్ ప్రశ్నలు అనేది మీరు చూసారు ఆల్రెడీ. గణిత స్టడీస్లో ఏ విధంగా ఉన్నాయో మీరు చూశారు. ఓకేనా? ఆ తరహా వస్తాయి. 1 అవర్ ఎగ్జామ్ తర్వాత దానిపైన మనం పేపర్ విశ్లేషణ అనేది జరుగుతుంది. అంతటితో ఆ రోజు యొక్క సెషన్ అనేది ముగిసిపోతుంది. అంటే నేనేం చెప్తాను, ప్రతిరోజు గాను మనము 2 బిట్లు మనం నేర్చుకుంటే అంటే దట్ మీన్స్ 1 మార్కు మనం గెయిన్ చేసుకుంటే క్లాస్ వర్క్లో అంటే 9 నుంచి ఈవినింగ్ 9 వరకు, మిగతా టైంలో మీరు 1 మార్క్ కానీ మీరు నేర్చుకున్నట్లయితే పర్ డేకి 2 మార్క్స్ మనం విజయం సాధించినట్లయితే మనకున్నటువంటి సమయంకి 100% మనం విజేతలు అవుతాం. పెద్ద కష్టమేమీ కాదు స్కూల్ అసిస్టెంట్ సోషల్ వారికి. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మన శ్రీ చైతన్య డిఎస్సి యొక్క ప్రత్యేకతలు ఒకసారి మనం చూడండి. బోర్డు పైన మన డిస్ప్లే ఉన్నది చూడండి. క్లాస్ రూమ్కి ఎంతమంది? 100 మంది మాత్రమే. ఒకటి, డైలీ ఎగ్జామ్స్ నిర్వహించబడుతుంది. అదేవిధంగా వీక్లీ గ్రాండ్ టెస్ట్ నిర్వహిస్తుంది. ఎక్స్ప్రెస్ రివిజనల్ సెషన్ అనేది జరుగుతుంది. సరే, ఓకేనా? మన సంస్థ అనేది ఆఫ్లైన్లో వచ్చేసి శ్రీ చైతన్యం, ఆన్లైన్లో వచ్చేసి గణిత స్టడీస్. ఇక్కడ ఒక హాస్టల్ అనేది మనకు ఆ బాలాజీ సిగ్నల్ పాయింట్లో అంటే తిరుపతి బాలాజీ సిగ్నల్ పాయింట్లో యూనివర్సిటీ పక్కనది. సో మహిళలకి నెంబర్ ఆఫ్ హాస్టల్ ఉన్నాయి, అదేవిధంగా పురుషులకు కూడా నెంబర్ ఆఫ్ హాస్టల్ సౌకర్యాలు ఉన్నాయన్నమాట. చూడండి, మన యొక్క ప్రత్యేకతలో భాగంగా 40 రోజులు ఇంటర్మీడియట్ కంటెంట్